హే మై డియర్ వన్స్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ లాగ్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే ఒక నర్సరీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో యాక్చువల్గా అయితే ఇది మన ఛానల్లో ఎప్పుడో ఉండవలసిన వీడియో. నాకు టైం కుదరక అక్కడికి వెళ్ళడానికి టైం సరిపోక ఇప్పుడు ఈరోజు వీడియోగా వచ్చింది మనకి. సో నేను ఎక్స్ప్లోర్ చేసిన నర్సరీ నేమ్ అయితే శ్రీ విజయదుర్గ నర్సరీ. సో తెలుసు కదా, నర్సరీ అంటే మీకు ఒక ఐడెంటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా, కడియం అనేసి. సో ఇప్పుడు ఆ నర్సరీ యొక్క అందాలను అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ఒకసారి నర్సరీని అయితే ఓవరాల్గా చూడండి. నాకైతే ఇది అసలు నర్సరీనా లేదంటే ఫంక్షన్ హాలా అనిపించింది బయట నుంచి చూసినప్పుడు. ఎందుకనంటే నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళాను. మా మమ్మీ అయితే ఇక్కడ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంటూ ఉంటారు, కానీ నేనైతే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ క్రియేటివిటీ చూసారా, మొక్కలతో ఏనుగుని అంటే గేట్కి అటు సైడ్ ఇటు సైడు ఏనుగులు మనకి వెల్కమ్ చెప్తున్నట్టు ఎలా పెట్టారో దీనికే ఆశ్చర్యపోతున్నారా? ఇంకా లోపల చూడండి, ఏంటి ఇలా కూడా చేస్తారా, వీటిలో కూడా మనం ప్లాంట్స్ వేసుకోవచ్చా అన్న మోడల్స్ కూడా ఉన్నాయి లోపల. ఇక్కడ చూడండి, లవ్ సింబల్ అరేంజ్ చేసి దానికి స్టెప్స్ వైజ్గా మనం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ప్లాంట్స్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా మోడల్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి, చూడండి ఒకసారి మీరే. ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేస్తే మనకి పాట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో నార్మల్గా మనకి ప్లాంట్స్ వేసుకొని పాట్స్ అంటే ప్లాస్టిక్ టైపు అలా ఒక్కొక్క దాంట్లో కొంచెం ఒక 1 or 2 మోడల్స్ మనకి తెలుసు, అంతకు మించి మనకు కూడా అంత టచ్ ఉండదు. కానీ ఒకసారి చూడండి, మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకనంటే ఏంటి ప్లాంట్స్ వేయడానికి అంటే పాట్ కూడా ఇన్ని ఉంటాయా మోడల్స్ అనిపిస్తుంది ఖచ్చితంగా. సో చూడండి, సైజెస్ కూడా మళ్ళీ సైజెస్ కూడా చాలా చిన్న 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 వేరియేషన్స్తో అలా చిన్న నుంచి పెద్ద వరకు సైజెస్ అయితే ఉన్నాయి. అండ్ కలర్స్ కానీ అసలు ప్రతిదీ నిజంగా ఆశ్చర్యపోయేటట్టే ఉన్నాయి. ఇప్పటివరకు మీరు చూసిన మోడల్స్ అయితే మనకి జనరల్గా బయట కూడా దొరుకుతాయి కదా, సో అవే చూపించాను. సో ఫర్దర్గా చూసేవైతే ఖచ్చితంగా మీకు డిఫరెంట్గా అనిపిస్తాయి. ఎందుకనంటే ఇలా కూడా అంటే ఇందులో కూడా ఈ మోడల్స్లో కూడా మనము మొక్క వేసుకోవచ్చా అన్నట్టు ఉంటాయి. సో అలా మీకు ఏవైతే డిఫరెంట్ అండ్ వెరైటీగా అనిపిస్తుందో అవైతే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనము హౌస్లో సైడ్కి డెకరేషన్ పర్పస్ యూస్ చేస్తాం కదా, అవి. సో ఇక్కడ చూడండి, చిన్న చిన్నవి తులసి మొక్కలు అండ్ ఒక మనిషి కాళ్ళు దగ్గర పెట్టినట్టు, కాలు చాపుతున్నట్టు అవి కూడా మోడల్గా చేశారు. ఇవి వచ్చేసి ఏంటంటే కొంచెం సైజ్ అనేవి పెద్దగా ఉంటాయి, కుండీల సైజు. నాట్ ఓన్లీ ఫర్ హౌస్ డెకరేషన్, అంటే ఓన్లీ హోమ్ డెకరేషన్స్కే కాకుండా మనం ఎక్కువ ఫంక్షన్ హాల్స్ లాంటి దగ్గర ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ, అంటే కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి. అండ్ సో ఎవరైనా ఫంక్షన్ హాల్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఇవి తీసుకెళ్తారు. అండ్ ఇంకా గెస్ట్ హౌస్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇవి చాలా యూస్ అవుతాయి. ఎందుకంటే కొంచెం పీస్ఫుల్ సరౌండింగ్స్ అనేది, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయడానికే కదా మనం గెస్ట్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో ఇలాంటి బుద్ధుడి బొమ్మలు ఇలాంటివన్నీ పెడితే ఇంకా కొంచెం మన గెస్ట్ హౌస్కి అందం అనేది చాలా వస్తుంది. అండ్ చూసారు కదా, ఇవి గ్రాస్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉంది, దాంతో కూడా వాళ్ళు మోడల్స్ తయారు చేశారు. సైకిల్స్ కూడా చిన్న చిన్న వేరియేషన్స్తో సైజెస్ డిఫరెంట్ సైజెస్ చేశారు. అండ్ దీని మీద చూసారా, చిన్న చిన్న మ్యాటర్స్ లైక్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, కంగ్రాచులేషన్స్, అలా జాయ్ అని అంటే ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే సింహాచలం సంపంగి అంట. అవి బాటిల్ అలా ఉంటాయి, ఓపెన్ లాంటివి చేయకూడదు, జస్ట్ షోకేస్ పర్పస్. ఇవైతే ఎప్పటికీ అలాగే ఉంటాయంట. సో నెక్స్ట్ క్రియేటివిటీ మోడల్స్ చూపించాం కదా, సో ఇది చూడండి, అంటే కార్స్ కూడా, అంటే కార్ షేప్ వచ్చి కూడా అందులో ప్లాన్ చేసుకోవడానికి ఉంది. అమ్మాయిలు అబ్బాయిలు
అలా చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, ఎక్కువ ఇదైతే పిల్లల్ని అట్రాక్ట్ చేస్తాయి. సో లోపల మనం జస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అని వేసుకుంటే సరిపోద్ది. ఇప్పటివరకు మనం ఉన్న పాట్స్లో టైప్స్, అందులో మోడల్స్, వెరైటీస్ మొత్తం అన్నీ చూసేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్లాంట్స్. అందులో ఎలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఎలాంటి ప్లాంట్స్ ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అనేసి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసారు కదా, ఒక్క చెట్టుకు వచ్చేసి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. సో ఇవన్నీ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి ఏంటంటే విత్తనాలు. మనకి చాలా రకాలు ఉంటాయి కదా మొక్కలు, అంటే గోంగూర, తోటకూర ఇలా విత్తనం నుంచి వస్తాయి కదా, చిక్కుడుకాయలు. సో అవి కూడా వీళ్ళు సేల్ చేస్తారు. సో ఇందాక వీడియో చూపించాను కదా నేను పాట్స్. సో ఏ పాట్స్లో ఏమేమి బాగుంటాయి అనేసి వీళ్ళే మనకి డెకరేట్ చేసి అయితే ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ చూసారు కదా, అసలు మనకి అక్వేరియం స్టోన్స్ అంటారు కదా. సో నాట్ ఓన్లీ అక్వేరియంకే కాకుండా మనకి ఇలా ప్లాంట్ డెకరేట్ చేయడానికి కూడా, అంటే మీకు ఇందాక చూపించాను కదా వాళ్ళు ఎలా సెట్ చేస్తున్నారో అలాగా. సో మల్టీ కలర్స్లోని మనకి అవైలబుల్ ఉన్నాయి ఒక ప్యాక్లో. అండ్ ఓన్లీ బ్లాక్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఓన్లీ వైట్ కూడా ఉన్నాయి, అండ్ ఓన్లీ సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయి. సో మ్యాక్సిమం అయితే మల్టీ కలర్స్ ఎక్కువ బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే కొబ్బరిది ఇస్తారు కదా మనకి, అదే కొబ్బరి పీచ్ నుంచి కొబ్బరి పౌడర్ చేస్తారు కదా. సో అది కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇవి వచ్చేసి అయితే ఆరెంజెస్, చిన్న చిన్ని ఆరెంజెస్. జనరల్గా అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండడం చాలా తక్కువ. అండ్ ఇవి వచ్చి ప్లాస్టిక్ అయితే అసలు కాదంట, రియల్ ఆరెంజెస్. ఇక్కడ ఎద్దుల్ని చూస్తున్నారు కదా, ఎద్దులు కానీ చేపలు కానీ ఇంకా ఇందులోనే చాలా రకాలు ఉన్నాయి. మనకి మ్యాక్సిమం అయితే ఇవి వాల్స్ మీద పెట్టుకుంటారు, బయట కాంపౌండ్ వాల్స్ ఉంటాయి కదా వాటికి ఎక్కువ యూస్ చేస్తారు. సో ఇది మొత్తం ఓవరాల్గా నర్సరీ. అండ్ కాస్ట్ అనేది ఎలా ఉన్నా సరే, అంటే మనకి ఏంటంటే కొంచెం పర్లేదు ఎఫోర్డ్ చేస్తాను అన్న వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ కలెక్షన్ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఎందుకనంటే మంచి ప్రోడక్ట్ వస్తున్నప్పుడు కొంచెం కాస్ట్ కూడా అటు ఇటులో ఉంటుంది కదా, ఎక్కువ కాస్ట్లో తక్కువ కొంచెం అటు ఇటులో ఉంటుంది కదా. సో ప్రొడక్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ చూడండి ఇక్కడ కూడా కోడిపుంజులు, నెమలిలు అన్నీ, చాలా చేపలు, ఇంకా కొంగలు కూడా. ప్రతిదీ మనకి డెకరేషన్ పర్పస్కి ఖచ్చితంగా డెకరేషన్ కావాలి, మంచి డెకరేషన్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరైతే శ్రీ విజయదుర్గ నర్సరీకి అయితే వచ్చేసేయండి. అయిపోయింది అనుకొని వెళ్ళిపోతున్నారా? సో అలా అయితే అనుకోకండి, ఎందుకనంటే ఈ నర్సరీ చూడడానికి అయితే మనకి చాలా పేషెన్స్ కావాలి, ఎందుకంటే అంత కలెక్షన్ అయితే ఉంది. సో ఇప్పటివరకు మీకు బయట చూపించాను కదా, ఇంకా కొంచెం ఫర్దర్గా లోపల వచ్చేసరికి ఈ మోడల్స్ ఇవన్నీ చూడండి, చిన్న చిన్న వేరియేషన్స్తోనే ఎన్ని మోడల్స్ ఉన్నాయో మనకి ప్లాంట్స్. అండ్ వీటి గురించి నేను మీకు తర్వాత చెప్తాను ఏంటో. ఇవి చూసారు కదా లక్కీ ప్లాంట్స్. జనరల్గా అయితే మనకి చిన్న చిన్నగా అవైలబుల్ ఉంటాయి, కానీ ఇక్కడ చూసారా ఏదో ఒక పెద్దగా సిలిండర్లా, అంటే చిన్న సిలిండర్లా, అండ్ నార్మల్ అంటే స్టేజెస్ లాగా అలా కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. మ్యాక్సిమం ఎక్కువ వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ప్లాంట్స్కి ఇచ్చారు, అంటే లైక్ క్రాటన్ ప్లాంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. అండ్ మ్యాక్సిమం వీటి మీద అయితే మనకు ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటుంది, అంటే ఎక్కువ కార్స్లో ఫ్రంట్ యూస్ చేస్తూ ఉంటారు కదా వాటికి కానీ, లేదంటే మనకి ఇంట్లో టీపాయ్స్ లాంటివి ఉంటాయి కదా వాటి మీద కూడా యూస్ చేయొచ్చు. అండ్ దానికన్నా బెస్ట్ ఐడియా ఏంటంటే ఇక్కడ ఒక కాటన్ ప్లాంట్ తీసుకొని దాని యొక్క బేస్ మనం మార్చచ్చు కదండి, పాట్స్ మార్చచ్చు కదా, లైక్ సైకిల్ లాంటివి తీసుకొని అరేంజ్ చేయడం, అలా అయితే ఇంకా కొంచెం మనకి డెకరేషన్ అనేది బాగుంటుంది. అంటే నార్మల్ బేసెస్ కన్నా కొంచెం అలాంటి కొంచెం లైక్ సైకిల్స్ కానీ, లేదంటే ఇందాక నేను చూపించాను కదా అమ్మాయి అబ్బాయిలు చిన్నపిల్లలవి పాట్స్, సో అవి పెడితే ఇంకా కొంచెం అందంగా ఉంటుంది. ఇక్కడ చూసారా కార్స్ అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్తో కూడా వాళ్ళు పాట్స్ అనేది తయారు చేయించారు. యాక్చువల్గా నర్సరీ అంటే మనకి ఎక్కువ ప్లాంట్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ మనకి ఎక్కువ పాట్స్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. అందుకే అనుకుంటా వీళ్ళు ఎంట్రన్స్లో నేమ్ కూడా ప్లాంట్స్ అండ్ పాట్స్ అని పెట్టుకున్నారు, నాకు తర్వాత అర్థమైంది.
ఇవి వచ్చేసి అయితే క్యాక్టస్ ప్లాంట్స్. అండ్ ఏ మోడల్స్కి ఆ మోడల్స్, అంటే ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అక్కడ నేమ్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు విత్ కాస్ట్ కూడా. సో మనం అన్నీ వాళ్ళని అడగడం లాంటివి ఏం చేయనక్కర్లేదు. డైరెక్ట్గా మనం నచ్చిన ప్లాంట్ దగ్గరికి వెళ్ళి జస్ట్ అక్కడ నేమ్ చూసుకొని మనం కాస్ట్ అనేది తెలుసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం అన్నిటికీ నేమ్స్ అయితే వాళ్ళు అక్కడ పెట్టేశారు. అండ్ ఇంకొక ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం ప్లాంట్స్కి అట్రాక్ట్ అయ్యి వెళ్తాం తప్ప అక్కడికి వెళ్ళి ఆ పేర్లు ఏంటో కూడా తెలియదు మనకి. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి, ఆర్ జనరల్గా కొన్ని మనకి తెలిసిన నేమ్స్ ఉంటాయి తప్ప ఇంకా మనకి లైక్ ఇది ఇప్పుడు చూడ కల్కస్ అంట, అలాంటిది ఏంటో మనకు తెలియదు. బట్ మనం ఆ ప్లాంట్కి అట్రాక్ట్ అవుతాం అయితే ఫస్ట్ మనం అదే చూస్తాం కదా. సో ఇక్కడ చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో కింద బొమ్మలు అనేవి. ఇక్కడ కూడా స్వాన్స్ వచ్చి అవి లవ్ సింబల్ అరేంజ్ చేశారు. అండ్ ఇవి పచ్చిరా విత్ పాట్స్ అంట. సో చెప్పాను కదా ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటో, మనకి ఆ నేమ్స్ ఏంటో తెలియదు, బట్ ప్లాంట్స్కి అయితే తప్పకుండా మనం అట్రాక్ట్ అవుతాము. అండ్ చూసారు కదా ఎంత పెద్ద నర్సరీయో. అండ్ ఈ నర్సరీకి వన్ ఆఫ్ ద హైలైట్ అని ఇది కూడా చెప్పచ్చు, ఎందుకంటే మధ్యలో కృష్ణుడి బొమ్మను పెట్టి అటు ఇటు యానిమల్స్. అండ్ వీళ్ళ నేమ్ తెలుసు కదా, శ్రీ విజయ దుర్గా నర్సరీ. సో దాన్ని SVDN అనేసి డెకరేట్ చేశారు, అవి కూడా స్టోన్స్తో. వీటి గురించి చెప్తా అన్నాం కదా. సో ఇవి వచ్చేసి ఎయిర్ ప్లాంట్స్. మనకి వాటర్ కానీ సాయిల్ కానీ ఏమీ అవసరం లేదు, జస్ట్ ఎయిర్లో పెడితే అలా రూట్స్ టైప్లో గ్రోత్ అయితే జరుగుతుంది. వాటికి కూడా చూడండి స్మైలీ బొమ్మలు పెట్టారు. అండ్ స్మైలీ లేకుండా నార్మల్వి కూడా ఉన్నాయి. Melt my heart 봄의 향기를 담은 그대를 보며 그냥 웃음만 짓게 돼. Don't know what to say. You were just like one spring day. 설레임을 주는 걸 언젠가부터였을까. 기다림의 끝에 너를 만났고 모든 게 새로 느껴져. Something in my heart 이 맘 전하고 싶어. When you ring my valentine Sunny day you make my dream come true. 행복한 너 그리고 나 우릴 비추고 With you by my side 멈춘 시간 속 서로가 마주하는 이곳 I can see you through a little far away. నర్సరీ అందాన్ని అయితే మీరు ఫీల్ అయ్యి ఉండంటారు ఈ మ్యూజిక్తో. అండ్ ఇక్కడ నేను చూపించింది ఏంటంటే, మీకు ఫ్రంట్ వీడియోలో చూపించాను కదా కొబ్బరిది మనకి ఇలా తయారు చేసి ఇస్తారు అనేసి. సో అది ఇక్కడ చేసి అక్కడ ప్యాక్ చేసి మనకి సేల్ చేస్తారు. కొబ్బరి పొట్టు వచ్చేసి మనకి కొంచెం ప్లాంట్ గ్రోత్కి యూజ్ అవుతుంది, కొంచెం బాగా గ్రో అవ్వడానికి. జనరల్గా నర్సరీస్ అంటే మనకి మ్యాక్సిమం ప్లాంట్స్ వచ్చేసరికి రోజ్ ప్లాంట్స్ కానీ లేదంటే బంతి చామంతి ఇలాంటి వాటిలో రకాలు కానీ అంటే కలర్స్ ఇంకా మోడల్స్ అలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వాటికి కూడా మనం అట్రాక్ట్ అవుతాం. కానీ ఇక్కడ నాకు ఆ థీమ్ అయితే కనిపించలేదు. ఎందుకనంటే నాకు ఎక్కువ ఈ నర్సరీ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ క్రాటన్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. క్రాటన్ ప్లాంట్స్ కానీ ఇంకా ఏమైనా డెకరేటివ్ పర్పస్ ఉంటాయి చూడు, అంటే పాట్స్లో కానీ అలాంటివి ఎక్కువ కనిపించినాయి. కానీ ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే నాకు ఈ బంతి చామంతి రోజ్ ఇలాంటివి తక్కువ కనిపించినాయి. అండ్ నెక్స్ట్ ఈ మోడల్ చూడండి, ఇవైతే చాలా నచ్చాయి. జనరల్గా ఒకే కలర్ వేస్తే మనకు అంత అట్రాక్టింగ్ అనిపించదు, బట్ ఇక్కడ ఏంటంటే కాంబినేషన్లో ఇచ్చారు వీళ్ళు. పర్పుల్ ఒకటి, వైలెట్
అండ్ ప్లస్ వైట్, ఈ 3 కలిపి గ్రో చేయడం వల్ల దాని యొక్క అందం ఇంకా ఇంక్రీజ్ అయింది. చూడండి ఎంత బాగున్నాయి అవి. ఇదిగోని చెప్పాం కదా, ఎక్కడో కానీ మనకి చామంతి, బంతి, రోజ్ లాంటివి కానీ తక్కువ, మిగతావే ఎక్కువ, లైక్ డెకరేషన్ పర్పస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనము మ్యారేజెస్కి యూస్ చేస్తాం కదా ఫ్లవర్స్. సో ఈ మోడల్స్తో పాటు మనం జనరల్గా ఎక్కువ రోడ్ సైడ్ చూస్తూ ఉంటాం కదా పేపర్ ఫ్లవర్స్. సో అవి కూడా మనకి వీళ్ళు సేల్ చేస్తారు. 내게로 와서 melt my heart 봄의 향기를 담은 그대를 보며 그냥 웃음만 짓게 돼. Don't know what to say. You were just like one spring day. 설레임을 주는 걸 언젠가부터였을까. 기다림의 끝에 너를 만났고 모든 게 새로. ఇక్కడ చూసారు కదా, మొత్తం కలర్స్ అన్నీ గుంపుగా భలే పెట్టారు. అట్ లాస్ట్ ఫైనల్గా అయితే మనకి చామంతిలో కలర్స్ అయితే కనిపించినాయి. సో ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి సన్ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి అంటే రెడ్, వైట్ అలా కలర్స్ ఉన్నాయి ఇందులో. సో ఇవి కూడా మ్యాక్సిమం మనం మ్యారేజ్ పర్పస్కి యూస్ చేస్తాం. సో ఈ డెకరేటివ్ ప్లాంట్స్ అనేవి గ్రోత్ అనేవి కొన్ని ఎక్సెస్ కావడం, లేదంటే బుషెస్లా పెరిగిపోవడం అలాంటివి అవుతాయి కదా. సో వాటికి మనం జనరల్గా కట్టర్స్ యూస్ చేస్తాం కదా. సో ఆ కట్టర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఆ కట్టర్స్లో కూడా, అవి కూడా వీళ్ళు సేల్ చేస్తారు. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, అది వాళ్ళ విజిటింగ్ కార్డు. సో ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్కి అనేది ఫోర్త్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోటోషూట్స్కి అయితే వీళ్ళు అలౌ చేస్తారు, మనకి నో ప్రాబ్లం. ఫోటోషూట్స్ అనేవి చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఈ నర్సరీ గురించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం తప్పకుండా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళ దగ్గర ఎంత కలెక్షన్స్ ఉన్నా మీరే చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. సో నేను కంప్లీట్గా అయితే ఈ నర్సరీని ఎక్స్ప్లోర్ చేశాను అనుకుంటున్నాను. సో మీ ఫ్రీ టైంలో అయితే ఖచ్చితంగా శ్రీ విజయదుర్గ నర్సరీకి అయితే తప్పనిసరిగా రండి. ఎందుకు నేను పర్టికులర్గా నేమ్తో మెన్షన్ చేస్తున్నానంటే, కడియం అంటే తెలుసు కదా. సో అందులో వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పచ్చు. ఎందుకంటే కలెక్షన్స్ కానీ నర్సరీ గురించి అయితే మీరు ఆల్రెడీ వీడియోలో తెలుసుకున్నారు కదా. సో తప్పకుండా మీ ఫ్రీ టైంకి వచ్చి విజిట్ చేసి అండ్ మీ హౌస్ని దాని యొక్క బ్యూటీని ఇంకా ఇంటూ 2 చేసుకోండి, అంటే రెండింతలు చేసుకోండి. అండ్ వీడియోలో మీకు ఏ పార్ట్ అయితే నచ్చిందో అది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షో యువర్ లవ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.